గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్తో బాధపడుతున్నారా? చర్మ వ్యాధులు రావడానికి రీజన్స్ ఏంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుబోధ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, సోరియాసిస్ అంటే ఏంటి? ఇది రావడానికి రీజన్స్ ఏంటి? రైట్. సో సోరియాసిస్ అనేది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిసీజ్ అని చెప్పుకోవాలండి. సో దీంట్లో ఏమవుతుందంటే చాలా దీర్ఘకాలికంగా ఏంటంటే చర్మం నుంచి మనకి పొలుసుల కింద పొట్టు కింద రావటము, బాగా దురద ఉండటము, అండ్ లక్షణాలు అనేది కూడా ఏ రకమైన సోరియాసిస్ ఉందనే దాన్ని బట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చండి. అండ్ దాంతోపాటుగా ఏంటంటే మనకి స్కిన్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఏ భాగంలో ఎక్కువగా ఈ సోరియాసిస్ ఇబ్బంది పడుతుంది అనేది కూడా మనకి రకాన్ని బట్టి స్టేజ్ని బట్టి కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో ఇది ఎందువలన వస్తుంది అనేది కనుక తీసుకున్నట్లయితే మనము ఈ సోరియాసిస్ అనేది ఫస్ట్ స్పెసిఫిక్గా ఇందువల్ల వస్తుందని కారణం చెప్పడానికి కష్టం అండి. సో అండర్లయింగ్ జెనెటిక్ కాజెస్, అంటే కొన్ని రకాల జన్యువులలో లోపం ఉండటం వల్ల ఈ స్కిన్ డిసీజ్ అంటే సోరియాసిస్ రావడానికి అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ అనేది ఈ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్లో మనం చూడడం జరుగుతుందన్నమాట. సో ఏంటి ఈ ఆటో ఇమ్యూనిటీ అంటే కనుక మన శరీరంలోని తెల్ల రక్త కణాలు కానీ లేకపోతే ఏదైతే రోగనిరోధక వ్యవస్థ ఉందని చెప్పి అనుకుంటామో ఆ రోగనిరోధక వ్యవస్థ మన స్కిన్ పైన ఉండే కణాలపైన దాడి చేయడం వల్ల ఇటువంటి ఇబ్బంది సోరియాసిస్ కానీ లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ తలెత్తడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. సో సోరియాసిస్ కూడా ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. సో దీంట్లో ఏమవుతుందంటే ఏదైతే మనకి దాడి జరుగుతుందో కణాలు, దానివల్ల వాపు రావటము, దాంతోపాటు ఏంటంటే ఈ మనకి ఏదైతే సెల్ సైకిల్ అనేది ఉంటుందండి. సో చర్మం ఎంతైతే వేగంగా ఉత్పత్తి చెందాలి లేకపోతే ఎంతైతే వేగంగా ఈ కణాలు అనేది మనకి రావాలనేది బాగా పెరిగిపోవటం, ఈ సెల్ సైకిల్ సెల్ టర్న్ ఓవర్ అనేది కూడా బాగా పెరిగిపోవటం, దాంతో ఏంటంటే పొట్టు కింద రావటం కానీ లేకపోతే పైన హార్డ్ స్కిన్ కాకుండా చాలా పల్చటి పొరల కింద రావటము, అండ్ దాంతోపాటు రెడ్నెస్ ఉండటము, ఫ్లేకింగ్ ఉండటము, ఇచ్చింగ్ దురద కింద ఉండటము, కొద్దిమందికి బొబ్బలు మంట కింద ఉండటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనము ఈ సోరియాసిస్లో చూడవచ్చండి. సో కారణాల విషయానికి వస్తే మాత్రం స్ట్రాంగ్ జెనెటిక్ కారణాలు, దాంతోపాటు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని రకాల మాత్రలు వాడటము, ఎస్పెషల్గా బీటా బ్లాకర్స్ కానీ లేకపోతే ఈ పెయిన్ కిల్లర్స్ ఎనసైడ్స్, కొన్ని రకాల ఎనసైడ్స్ వాడటము, వీటి వల్ల కొద్దిగా ట్రిగర్ అవుతుందని చెప్పుకోవచ్చండి. అండ్ దాంతోపాటు ఏంటంటే క్రానిక్గా కొద్దిమంది స్మోకర్స్లో కానీ లేకపోతే ఆల్కహాలిక్స్లో కానీ ఈ ఇబ్బంది రావడానికి తలెత్తడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు సోరియాసిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అంటే వాటి సిమ్టమ్స్ మనకి తెలుస్తాయా? రైట్. సో సోరియాసిస్లో కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా చర్మం పైన పొట్టు కింద రావటము లేదంటే దురద ఉండటము, అది లక్షణాలు అనేది కూడా మనకి టైప్స్ని బట్టి ఉంటుందని చెప్పాను. సో ముఖ్యంగా కనుక మనం తీసుకున్నట్లయితే ఒక 5 వెరైటీలు ఉంటాయండి. సో ప్లేగ్ వెరైటీ అని చెప్పి అంటున్నాం, ప్లేగ్ సోరియాసిస్ అని చెప్పి, ఇది చాలా కామన్ వెరైటీ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 80-85% కేసెస్లో కూడా అంత మనకి ప్లేగ్ సోరియాసిస్ అనేది చూడడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి చిన్నగా అక్కడక్కడ ప్లేగ్స్ కింద అంటే చిన్న ప్యాచెస్ కింద రావటము, ఆ ప్యాచెస్లో ఏంటంటే మనకి చుట్టూ ఎర్రగా ఎక్కువగా ఉండటం, దాంతోపాటు మధ్యలోంచి పొట్టు అనేది కూడా ఎక్కువగా రావటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఎంత సెల్ సైకిల్ ఇబ్బంది పడుతుంది, ఎంత సెల్ సైకిల్ వేగం పడుతుంది అనే దాన్ని బట్టి మనకి ఎంత ఫాస్ట్గా పొట్టు తయారవుతుంది లేదంటే ఎంత థిక్నెస్తో వస్తుంది అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. సో దీంట్లో అన్నిట్లో కూడా అన్ని రకాల సోరియాసిస్లో కూడా దురద, నొప్పి, మంట లేదంటే ఈ పొట్టు రాలటం అనేది కామన్ లక్షణం కింద ఉంటుంది. సో దీంట్లో ప్లేగ్ వెరైటీలు ఏంటంటే ఆల్మోస్ట్ సిల్వర్ స్కేల్స్ అని చెప్పి అంటుంటాం, వైట్గా కానీ లేకపోతే ఆల్మోస్ట్ సిల్వర్ కలర్లో ఈ స్కేల్స్ అనేది ఉండటం, పొట్టు అనేది రావటం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వెరైటీ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ప్లేగ్ తర్వాత మనకి కామన్గా ఉండేది గట్టెడ్ సోరియాసిస్ అండి. సో ఈ గట్టెడ్ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ కొద్దిగా థిక్నెస్ ఎక్కువగా ఉండటము, చిన్నగా అంటే ఈ లీజన్స్ అనేవి ఏదైతే ఉంటాయో మనకి అది చాలా చిన్న సైజులో ఉండటము, ఎక్కువగా నెంబర్ ఉండటం అనేది చూస్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటంటే మనకి ఫ్లేకింగ్ అంత ఎక్కువగా ఉండదు కానీ దురద కానీ వేరే ఇతరతర లక్షణాలు కూడా అన్నీ సిమిలర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ వెరైటీ కనుక తీసుకున్నట్లయితే మనము పస్టులర్ సోరియాసిస్ అని చెప్పొచ్చు అండి. సో ఈ పస్టులర్ సోరియాసిస్లో ఏమవుతుందంటే చీముతో కూడుకొని ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఏంటంటే నాన్ ఇన్ఫెక్టివ్ పస్టులర్ సోరియాసిస్ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఎటువంటి లక్షణాలు కూడా ఉండవండి. ఇన్ఫెక్షన్ వల్ల రాదు ఈ చీము, లో నుంచి ఏదైతే మనం ఇబ్బంది పడుతుంది, ఇన్ఫ్లమేషన్ అని చెప్తూ ఉన్నాము చర్మానికి సంబంధించి, ఆ చర్మానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ వలన మనకి పస్ అనేది తయారవడానికి అవకాశం ఉంటుంది.
అండ్ దీంతో పాటు ఏంటంటే ఊజింగ్, అంటే ఈ పస్ అనేది బయటికి రావడానికి, అండ్ అట్లాగే ఏంటంటే లీజన్ సైజెస్ కూడా బాగా పెద్దగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుందండి పస్టులర్ సోరియాసిస్లో. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇన్వర్స్ సోరియాసిస్ అని చెప్పి అంటుంటాం. సో ఇది ఆల్మోస్ట్ మనకి ప్లేగ్ సోరియాసిస్ లాగా ఉంటుంది. అండ్ అట్లా కాకుండా మనకి ఇంకోటి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని చెప్పి ఉంటుందండి. సో ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇది కూడా ప్లేగ్ వెరైటీ లాగే ఉండటం, చిన్నగా ర్యాష్ కింద దద్దుర్లు మాదిరిగా రావటం, దాని తర్వాత ఇది వేరే ఏ వెరైటీ ఆఫ్ సోరియాసిస్లో కన్నా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఎరిథ్రోడర్మిక్ ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు కనుక చూసుకున్నట్లయితే ఇంకా కూడా మనకి చిన్న అదర్ వెరైటీ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయండి. అంటే యాంగులర్ రికరింగ్ సోరియాసిస్ అని, యాంగులర్ పాపులర్ రికరింగ్ సోరియాసిస్ అని. సో ఇట్లాంటి వెరైటీస్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా వెరీ రేర్గా ఉండే కండిషన్స్. అండ్ దీంట్లో జన్యుపరంగా ఇంకా ఎక్కువ లోపాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ కామన్గా ఇటువంటి సోరియాసిస్ అనేది మనం వేరే చూడమండి. సో ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 5 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో కూడా ఈ ప్లేగ్ సోరియాసిస్ అనేది కామన్గా అని చెప్పొచ్చండి. ఓకే అండి, అసలు ఏ ఏజ్ వాళ్ళకి ఈ సోరియాసిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? చిన్నపిల్లలకి కూడా వస్తుందా? రైట్. సో ఫస్ట్ థింగ్ అండి, సోరియాసిస్ కనుక తీసుకున్నట్లయితే ఏజ్కి సంబంధం లేకుండా వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు చిన్నపిల్లల్లో కనుక తీసుకున్నట్లయితే మనం ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనకి ఈ సోరియాసిస్ వెరైటీ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఎస్పెషల్గా ఈవెన్ కొద్ది మందిలో మరి చిన్న పిల్లల్లో ఈవెన్ ఇన్ఫాంట్స్లో కూడా మనకి ఏంటంటే డైపర్ సోరియాసిస్ అని చెప్పి కూడా అంటుంటాం. ఆల్మోస్ట్ ఎట్లయితే డైపర్ డర్మటైటిస్ అంటే ఎలర్జిక్ ర్యాష్ లాగా వస్తుందో అట్లాగే ఎలర్జిక్ ఈ కొన్నిసార్లు ఏంటంటే ఎలర్జీస్ వల్ల లేకపోతే ఇటువంటి స్కిన్ డిసీజెస్ వల్ల దాని తర్వాత సోరియాసిస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈవెన్ అంత చిన్న పిల్లల నుంచి కూడా దగ్గర నుంచి కూడా మనకి ఈ సోరియాసిస్ లక్షణం కానీ సోరియాసిస్ వ్యాధి కానీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఆడవారు మగవారిలో కూడా ఎక్కువ వ్యత్యాసం అనేది ఉండదండి. కాకపోతే మగవారిలో కొద్దిగా డిసీజ్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏంటంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు ఉన్న వాళ్ళలో ఈ సోరియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. ఓకే అండి, నల్గొండ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, మోహన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఈ ముఖం మీద నల్లగా ఏర్పడదు మేడం, కొంచెం చిన్న నల్లగా మచ్చ ఏర్పడదు. 2 మచ్చలు కన్ను దగ్గర చెప్ప దగ్గర. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి? ఇది ఈ మధ్యన 20 డేస్ నుంచి సార్, 25 డేస్ నుంచి. ఓకే ఓకే ఓకే, ఎంత ఉందండి వయసు మీది? 42. ఓకే, సో వేరే ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? ఏం లేదు సార్, అదే ఇక ముఖం మీద ఇక నల్లగా ఏర్పడదు సార్. రైట్, దురద కానీ అట్లా ఏమైనా ఉంటుందా అండి? లేదు సార్, నల్లగా ఏర్పడదు. కొంచెం మానసికంగా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మధ్య, దానివల్ల వస్తుందా సార్ కొంచెం? రైట్. సో కొన్ని రకాల స్కిన్ డిసీజెస్కి డెఫినెట్గా సంబంధం ఉంటుందండి. స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, నిద్రలేమితో ఉండటము, వేరే ఇంకేమైనా హార్మోన్ ఇబ్బందులు ఉండటం, వీటన్నిటి వల్ల కూడా మనకి స్కిన్ డిసీజెస్ ఇట్లాంటి పిగ్మెంటేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి దురద కానీ లేకపోతే వేరే ఇంకే లక్షణాలు లేవనుకుంటే మాత్రం ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. దాంతోపాటు వేరే ఇంకేదైనా ఇతరత్ర లక్షణాలు ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఒకసారి సంప్రదించడం మేలని చెప్పొచ్చు. సింపుల్ పిగ్మెంటేషన్ ఉంటే కనుక కొద్దిసార్లు ఈవెన్ డ్రైనెస్తో ఈ వింటర్ సీజన్స్లో ఈ పిగ్మెంటేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మాయిశ్చరైజేషన్ అనేది ఇంపార్టెంట్ కింద చెప్తాం. దాంతోపాటు కూడా ఏంటంటే ఏదైనా ఈ మధ్యకాలంలో సోప్ కనుక ఏదైనా చేంజ్ చేసినట్లయితే డెఫినెట్గా సింపుల్ సాఫ్ట్ మైల్డ్ సోప్ వాడడానికి కూడా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా లక్షణాలు తగ్గడానికి, పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. ఓకే అండి, అసలు చర్మ వ్యాధులు రావడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తాయి? రైట్. సో ముఖ్యంగా అండి మనం చూసుకునే ఈ సోరియాసిస్ గురించి చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఆటో ఇమ్యూనిటీ అనేది కారణం కింద చెప్పొచ్చు. అదే వేరే ఇంకా ఏదైనా చూసుకున్నట్లయితే ఈవెన్ విటిలిగో కానీ లూకోడర్మా కానీ ఇది కూడా ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తుందని చెప్పుకోవచ్చు అండి. సో చిన్నపాటిగా స్కిన్ డిసీజెస్ కనుక తీసుకున్నట్లయితే కామన్గా మనకు వచ్చేది ఏంటంటే టీనియా కానీ లేకపోతే ఎగ్జిమా కానీ డర్మటైటిస్ కానీ ఇవన్నీ చాలా కామన్గా వచ్చే స్కిన్ డిసీజెస్ అండి. వీటిలో ఏంటంటే ముఖ్యంగా మనకి కంటేజియస్ డిసీజెస్ ఇవన్నీ అంటే ఒకరి నుంచి ఒకరికి పాకడానికి అవకాశం ఉంటుంది. కొద్దిపాటిగా జన్యుపరమైన ఇబ్బందులు ఉండి డ్రైనెస్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ లక్షణాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. టీనియా అనేది కనుక చూసుకున్నట్లయితే ఒక రకమైన ఫంగల్ డిసీజెస్ అండి. దీంట్లో ఏంటంటే మనకి హైజీన్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే స్వెట్ ఎక్కువగా లేకుండా చూసుకోవటం, చాలా క్లీన్ క్లాత్స్ కానీ లేకపోతే కాటన్కి సంబంధించిన క్లాత్స్ ఎక్కువగా వాడుకోవటం, అండ్ ఇటువంటి హైజీనిక్ మెజర్స్ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎస్పెషల్గా ఏంటంటే నలుగురిలో ఉండేటప్పుడు లేకుంటే హాస్టల్స్లో ఉండేటప్పుడు ఇటువంటి ఇబ్బందులు తొందరగా రావడానికి అవకాశం ఉంటుందండి. సో ప్రాపర్ హైజీనిక్ మెజర్స్ అనేది టీనియాలో ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. సో అట్లాగే ఏంటంటే మనకి నెక్స్ట్ డర్మటైటిస్ కానీ ఎగ్జిమా కానీ తీసుకున్నట్లయితే ఇది కూడా చాలాసార్లు మనకి కంటేజియస్ కింద ఉంటుంది. సో పబ్లిక్ కాంటాక్ట్ అయ్యేటప్పుడు లేకపోతే పబ్లిక్ మన ప్లేసెస్లో ఎక్కువగా ఉండేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది, ఎగ్జిమా కానీ లేకపోతే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు. సో ఇది కామన్గా ఉండే స్కిన్ డిసీజ్. అదే కనుక సోరియాసిస్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా కారణాలు ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
హలో నమస్తే మేడం. నమస్తే అండి భాష నా గారు, పేరు- మీ క్వశ్చన్ అడగండి. హలో హలో నమస్కారం మేడం. మీరు ఫోన్లో మాట్లాడండి భాష గారు, టీవీ చూస్తూ మాట్లాడద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది. మీ క్వశ్చన్ అడగండి. అదే సార్ నమస్కారం సార్. నా పేరు వచ్చి అహ్మద్ బాషా సార్. చెప్పండి. నేను నెల్లూరు నుంచి నాకు షేవింగ్ చేసినప్పుడల్లా అవి గుల్లలు వస్తుండే సార్. కొంచెం ఒక 10 రోజుల తర్వాత లేట్ అయినా కానీ ఈ జిలా ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే. ఈ గుల్లలు వచ్చేస్తాయి సార్, చిన్న చిన్న గుల్లలు చీము పుట్టినట్టు వస్తాయి సార్. అవి మళ్ళా ఎంటికలు వస్తే పోతున్నాయి సార్. రైట్. ఎన్ని దగ్గరలో చూపించినా గానీ అది పోవటం లేదు. రైట్. షేవింగ్ చేయాలన్నా గానీ భయం వేస్తుంది సార్. అది రైట్. సో దీన్ని బార్బర్ స్విచ్ అని చెప్పి అంటూ ఉంటాం మనము, లేకపోతే బార్బే సైకో అని చెప్పి అంటూ ఉంటాం అండి దీన్ని. సో ఇటువంటి ఇబ్బంది ఏంటంటే మనకి ఇబ్బందిగా ఉంది సార్. రైట్. సో డెఫినెట్గా దీనికి కూడా హోమియోపతిలో మంచి చికిత్స అనేది అవైలబుల్గా ఉందండి. డెఫినెట్గా మళ్ళీ ఏదైతే వస్తుంది అంటున్నారో డెఫినెట్గా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం అనేది చేయొచ్చు మనం. డెఫినెట్గా ఇంటెన్సిటీ తీవ్రత తగ్గడానికి మనం డెఫినెట్గా కూడా ట్రై చేయొచ్చు అండి. దాంతోపాటు ఎలర్జీకి సంబంధించిన ఏదైనా వేరే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నట్టయితే ఫస్ట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఇది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మైల్డ్ ఫార్మ్స్ ఆఫ్ సోప్ కానీ లేకపోతే ఫోమ్ కానీ వాడుకోవటం వల్ల చాలా వరకు ఇబ్బంది తగ్గించుకోవడానికి, అండ్ అట్లాగే బ్లేడ్ కూడా మీరు యూజ్ చేసే ఫ్రిక్షన్ కూడా కొద్దిగా వీలైనంత వరకు తక్కువగా వాడుకున్నట్లయితే ఇంటెన్సిటీ అంటే తీవ్రమైన లక్షణాలు రాకుండా, ఇబ్బంది అనేది ఎక్కువగా రాకుండా మైల్డ్గా ఉండేటట్లు కూడా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకే అండి, అసలు సోరియాసిస్ బాడీలో ఏ పార్ట్స్లో వస్తుంది? తలలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే డాండ్రఫ్ ఉంటుంది కాబట్టి మీరు ఇందాక అన్నారు ఇది పొట్టుగా రాలుతూ ఉంటుంది అని. అంటే ఇది సోరియాసిస్ అని అనుకోవచ్చు డాండ్రఫ్ కూడా? రైట్. ఒకటండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి అయినా పొట్టు కింద రావడానికి సోరియాసిస్లో అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే తలలో రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి సోరియాసిస్లో. సో స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పి అంటుంటాం తలకు సంబంధించినంత వరకు. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి చాలామంది ఇనిషియల్ స్టేజెస్లో కొద్దిపాటిగా ఉన్నట్లయితే డాండ్రఫ్ అని పొరబడుతూ ఉంటారు. సో డాండ్రఫ్ వేరండి. డాండ్రఫ్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన లేకపోతే ఫంగల్కి సంబంధించిన లీజన్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిసార్లు ఏంటంటే సెబోరియా ఉన్నా లేకపోతే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పి అంటూ ఉంటాం. సో దాంట్లో కూడా ఈ డాండ్రఫ్కి సంబంధించినటువంటి లక్షణాలు ఉండటము, అండ్ కొద్దిసార్లు సోరియాసిస్కి సంబంధించిన లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ని ఎలా గుర్తించాలి? తలలో ఉన్నట్లయితే కనుక చూసుకున్నట్లయితే మనము ఏరియా అంటే గ్రాడ్యువల్గా ఏరియా అనేది పెరిగిపోవటము, సైజ్ అనేది పెరిగిపోవటము, థిక్నెస్ అనమాట, ఏదైతే డాండ్రఫ్ లాగా మీకు పొట్టు కింద వస్తుందో దాని థిక్నెస్ అనేది కూడా పెరిగిపోవటము, అండ్ అట్లాగే ఏంటంటే పస్ కానీ బ్లడ్ కానీ రావటము, ఎప్పుడైతే మనకి అంటే ఆల్మోస్ట్ చిన్నపాటిగా ర్యాష్ ఉండటము, లేదంటే ఇచ్చింగ్ బాగా ఎక్కువగా ఉండటము, అండ్ పొట్టు అంటే మీరు క్లీన్ చేసుకోకుండా ఉన్నట్లయితే, లేకుంటే ఆయిల్ అప్లై చేయకుండా ఉన్నట్లయితే, లేకపోతే తలస్నానం చేయకుండా ఉన్నట్లయితే ఈ థిక్నెస్ అనేది బాగా పెరిగిపోవటం, ఇవన్నీ కూడా సోరియాసిస్కి సంబంధించిన లక్షణాల కింద చెప్పుకోవచ్చు అండి. సో చాలా కాలం పాటు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి ఇదే కాదో ఉన్నాయి చెక్ చేసుకోవటం మంచిది. అంటే అందరికీ ఉంటుందని కాదు, మెజారిటీ కేసెస్లో మనకి చాలాసార్లు డాండ్రఫే ఉంటుందండి. కొద్దిసార్లు సెబోరిక్ డర్మటైటిస్ ఉంటుంది, కొద్దిసార్లు మాత్రమే స్కాల్ప్ సోరియాసిస్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. నగేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. ఇది నాకు ఒక 3 సంవత్సరాల నుంచి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎల్హెచ్సి టాబ్లెట్స్ స్కిన్ స్పెషల్ దగ్గర వాడుతున్నా. ఓకే. కాకపోతే సార్ మనకు ఎప్పటికీ ఆ టాబ్లెట్స్ వాడినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఓకే. ఆ తర్వాత టాబ్లెట్స్ వాడలేదు అనుకో మళ్ళీ సేమ్ ఎలర్జీ బాగుంటుంది సార్. ఏం ఎలర్జీ అంటే ఏమవుతుందండి? ఇబ్బంది ఏమవుతుంది మీకు? ఈ స్కిన్ ఊగా దురద రావడము, చిన్నగా కురుపులు లెక్క అవ్వడము, రెడ్ గీకిన కాడ రెడ్ గా వాతలు లెక్క వచ్చడం. రైట్. సో ఒకటండి, దీన్ని ఏంటంటే మనం అర్టికేరియా అని చెప్పి అంటూ ఉంటాం అండి, లేకపోతే హైవ్స్ అని చెప్పి అంటుంటాం దీన్ని. మనం ఏంటంటే దీంట్లో ఆల్మోస్ట్ ఈ ఇమ్యూన్ సిస్టంలో చిన్నపాటిగా ఇబ్బంది ఉండటం వల్ల, లేకపోతే ఎలర్జిక్ రియాక్షన్ అనేది ఎక్కువ అవటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు తలెత్తాయని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఏదైతే మీరు ఎలర్జీకి సంబంధించిన మాత్రలు వాడినప్పుడు మాత్రమే కంట్రోల్ ఉంటుందని చెప్తున్నారు. సో డెఫినెట్గా హోమియోపతిలో దీనికి చికిత్స కనుక చేసుకున్నట్లయితే మళ్ళీ ఇబ్బంది తలెత్తకుండా ఉండడానికి కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొద్ది నాళ్ళ పాటు కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో డెఫినెట్గా అంతకుముందు ఎలర్జీకి సంబంధించిన అబ్జల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ కానీ లేకపోతే ఐజీ యాంటీబాడీస్ కానీ ఏమైనా పరీక్షలు చేయించినట్లయితే ఆ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా కూడా కంప్లీట్గా తగ్గిపోవడానికి కూడా మన దగ్గర మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. అర్టికేరియాని కూడా కంప్లీట్గా తగ్గించుకోవడానికి మనకు మంచి అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్ మేడం, అడగండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మాకు ఎలర్జీ చేసి మొత్తం దురద వస్తుంది. ఎక్కడ ఉంటుందండి దురద ఎక్కువగా? ఇక గజ్జలలో ఉంటుంది. రైట్. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా ఇక్కడ?
సంవత్సరం అయిపోతుంది. రైట్. మాత్రలు ఏమైనా వాడుతున్నారా మీరు? వాడుతున్నాం. రైట్. వాడినప్పుడు తగ్గుతుందా అమ్మా, ఇబ్బంది ఇంకా అలాగే ఉంటుందా? అలాగనే ఉంటుంది మొత్తం. రైట్. సో ఒకటమ్మా, ఒకసారి ఖచ్చితంగా ఏంటంటే ఇబ్బంది అలాగే ఉంటుందని చెప్తున్నారు, సంవత్సరం పైబడి అంటున్నారు. సో ఈ దురద రావడానికి కూడా మనకు చాలా ఇబ్బందుల వల్ల దురద రావడానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఎందువల్ల వస్తుంది, ఏ చర్మ రకం, ఏ వ్యాధి అని తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఆ డయాగ్నోసిస్ కనుక ప్రాపర్గా చేసినట్లయితే మంచి మాత్రలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ డెఫినెట్గా రిలీఫ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఇట్లాగా ఈ ఏరియాస్లో వస్తుంది దురద అని చెప్పినట్లయితే టీనీ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇటువంటి ఫంగల్ లీజన్స్ వల్ల మనకి ఇబ్బంది తరచుగా రావటము, లేకపోతే ఆల్మోస్ట్ మంత్స్ ఉండిపోవటము, కొద్దిమందిలో ఇయర్స్ టుగెదర్ కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రాపర్ హైజీనిక్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ అండి వీటిలో. దీంతోపాటు ప్రాపర్ మెడికేషన్ కనుక వాడుకున్నట్లయితే డెఫినెట్గా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు టీనేజ్కి రాగానే చాలామందికి పింపుల్స్ అవుతాయి, కొంతమందికి అలాగే ఉండిపోతాయి. అసలు పింపుల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అసలు? రైట్. సో ఒకటండి, దీనికి కనుక ఫస్ట్ కారణం తీసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్ రావడం అనేది ముఖ్య కారణం కింద చెప్పుకోవచ్చు అండి. సో చాలా వరకు కూడా ఏంటంటే ఆ 2 to 3 years కానీ లేకపోతే టీనేజ్ అడోలసెంట్ ఆ ఏజ్ గ్రూప్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంటే ఒక 4 to 5 years కూడా మనకి ఈ యాక్నీ అనేది ఉండిపోవటము, దాని తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు మాత్రం మనకి ఈవెన్ యాక్నీలో కూడా వెరైటీస్ ఉంటాయండి. యాక్నీ వల్గారిస్ అని, యాక్నీ రోజెస్ అని చెప్పి. సో యాక్నీ వల్గారిస్ జనరల్గా ఎక్కువ కాలం పాటు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ ట్రీట్మెంట్స్ కూడా అంత తొందరగా లొంగదండి. దీంట్లో ఏంటంటే హార్మోన్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉండటము, లేకపోతే హార్మోన్ హెచ్చుతగ్గులు అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ యాక్నీ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే లోకల్ కాజెస్ కనుక తీసుకున్నట్లయితే మనము లోకల్ కాజెస్లో కనుక తీసుకున్నట్లయితే మనం డెఫినెట్గా ఏంటంటే హైజీనిక్ మెజర్స్ దీంట్లో కూడా ఏంటంటే ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, లేకపోతే సెబోరియా అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ యాక్నీ వల్గారిస్ కానీ యాక్నీ రోజెస్ కానీ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి. సో దాంతోపాటు ఏంటంటే కొద్దిమందిలో సెబోరిక్ డర్మటైటిస్, ఇంతకుముందు చెప్పినట్లుగా తలకి సంబంధించిన ఆల్మోస్ట్ డాండ్రఫ్ లాంటి ఇబ్బంది అండి ఇది కూడాను. సెబోరిక్ డర్మటైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ యాక్నీ అనేది ఎక్కువగా చూడటం జరుగుతుంది. సో ఎందువల్ల వస్తుంది అనేది కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్గా ప్రాపర్ ట్రీట్మెంట్స్ అనేది ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల లేకపోతే హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల వస్తుందని జ్ఞాపకం పెట్టుకొని ఎక్కువగా ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటం, ఎక్కువగా ఎటువంటి మెడికేషన్ కానీ లేకపోతే క్రీమ్స్ కానీ వాడకుండా ఉండటం స్కిన్కి మంచిదని చెప్పుకోవచ్చు అండి ఇనీషియల్ స్టేజెస్లో. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మురళి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మురళి మాట్లాడుతున్నానండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. దాదాపు 1.5 year నుంచి ఇట్లా స్కాల్ప్ లాగా వస్తే హాస్పిటల్ చూపించాను. ఓకే. అయితే హాస్పిటల్ చూపిస్తే అది సోరియాసిస్ అని చెప్పారు. ఓకే. సోరియాసిస్ అయితే అది మందు మెడిసిన్స్ రాస్తున్నారు. ఒక మెడిసిన్ మాత్రం ఆంకాట్రిక్స్ అని క్లినికల్ చూపిస్తే ఆంకాట్రిక్స్ అని కంటిన్యూ ఇస్తున్నారు. ఓకే. 1.5 year అయిపోయిందండి. రైట్. అయితే ఇది ఇప్పుడు మెడిసిన్ వాడినప్పుడు తక్కువ ఉంటుంది, తర్వాత వస్తూ ఉంటది. కొంచెం అంత దురద ఏమి ఉంటుంది, కొంచెం దురదగా ఉంటది. ఓకే. మళ్ళీ తలలో మాత్రమే ఉంది, ఎక్కడ లేదు. అది తక్కువ అవుతుందా లేదా అట్లా అని ఇలా మెడిసిన్ ఇన్ని రోజులు వాడాలి. రైట్. రైట్. సో ఒకటండి, మీరు వాడుతున్న మెడికేషన్ ఎలోపతి మెడికేషన్లు ఏంటంటే కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుందండి, టెంపరీ రిలీఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కంప్లీట్గా క్యూర్ చేయడానికి అది మాత్రం డెఫినెట్గా అక్కడ సరిపోదండి. డెఫినెట్గా మీరు ఏదైతే వాడుతున్నారో దాంతోపాటు కనుక హోమియోపతి స్టార్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా కంప్లీట్గా కూడా క్యూర్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. అనిల్ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఆ ముక్కు మీద ఇట్లా మచ్చ వచ్చింది మేడం, ఒక 6 months అవుతుంది. ఓకే. తగ్గుతలేదు. రైట్. వయసు ఎంత ఉంది మీది? ఫస్ట్ చిన్నగా ఉండే, ఓకే. కొద్దిగా పెద్దగా అయింది. రైట్. సో ఒకటండి, పిగ్మెంటేషన్కి సంబంధించిన ఇబ్బందులు ఏంటంటే ఫస్ట్ థింగ్ చెక్ చేసుకోవాల్సింది వేరే ఇంకేదైనా ఇతరత్ర ఇబ్బందుల వల్ల ఇవి వస్తున్నాయి అని చెప్పి చూసుకోవాలండి. ఒకవేళ అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్గా స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు పోతాయి. కొద్దిసార్లు ఏంటంటే ముక్కు పైన, ఈ చీక్స్ పైన అంటే చెంప భాగంలో ఇవన్నీ కూడా ఎస్ఎల్ఈ అని చెప్పి అంటుంటాం, డిస్కస్లో లూపస్ అని చెప్పి అంటుంటాం. ఇటువంటి లీజన్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కూడా అప్పుడప్పుడు ఈ పిగ్మెంటేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే సింపుల్ పిగ్మెంటేషన్కి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, అండ్ దాని గురించి అంత ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదండి. ఓకే అండి, ఇప్పుడు సోరియాసిస్కి అలాగే చర్మ వ్యాధులకి చాలామంది స్కిన్ డిసీజెస్ అనగానే డెర్మటాలజిస్ట్ని కలుస్తారు, అలోపతి మెడిసిన్కి వెళ్ళిపోతారు. సో హోమియోపతి ఎంతవరకు పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఇందులో? రైట్. సో ఒకటండి, సోరియాసిస్ కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఎలోపతిక్ మెడికేషన్లో మంచి మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. టాపిక్ అంటే చాలా ఎక్కువగా సివియర్
గట్టెడ్ సోరియాసిస్ కానీ లేకపోతే ప్లేగ్ సోరియాసిస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా కూడా మెడికేషన్ వాడుకోవడంలో తప్పేం లేదు. కాకుండా ఏంటంటే వాళ్ళ దాంట్లో రిలీఫ్ అనేది ఏంటంటే ఇన్స్టాంటేనియస్ రిలీఫ్ ఉండటము అండ్ దాని తర్వాత మెడికేషన్ ఒకవేళ కనుక స్టాప్ చేసినట్లయితే మళ్ళీ తిరిగి వ్యాధి అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. సో అట్లా కాకుండా ఏంటంటే హోమియోపతిలో కనుక మనం చికిత్స చేసుకున్నట్లయితే రిలీఫ్ అనేది గ్రాడ్యువల్గా ఉన్నప్పటికీ కూడాను పర్మనెంట్గా పోవడానికి అనేది ఒక అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుందండి. సో డెఫినెట్గా అది ప్రయత్నం చేసి చూడొచ్చు. అండ్ కొద్దిసార్లు ఏంటంటే కొద్దిమందికి ఎలోపతిక్ మెడికేషన్ వాడడంతో వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ రావడం కానీ లేకపోతే కొద్దిపాటిగా సైడ్ ఎఫెక్ట్స్ రావటము లేకపోతే డిసీజ్ ఎక్కువగా ఉందని చెప్పి స్టెరాయిడ్స్ కనుక పెట్టినట్లయితే లివర్కి సంబంధించినంత వరకు కొద్దిగా ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ చూస్తుంటాం. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా హోమియోపతి చికిత్స ఖచ్చితంగా వాడుకొని చూసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. పాయింట్ 1 ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. పర్మనెంట్ క్యూర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది. అది దృష్టిలో పెట్టుకొని వాడుకున్నట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సురేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి, సురేష్ గారు చెప్పండి. మా బాబుకు కొద్దిగా తామర అయ్యిందండి. ఒక 10 days అవుతుంది. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే మాత్రం అది కొద్దిగా తగ్గినట్టు తగ్గి మళ్ళా వస్తుందండి. రైట్. సో ఒకటండి, మరి చాలా చిన్న పిల్లల్లో ఉన్నారు, ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా హైజీన్ మెజర్స్ ఇంపార్టెంట్ అండి. అంటే పిల్లలు ఆడుకునే ప్రదేశం కానీ లేకపోతే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అనేది విధానం చూసుకోవటం ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు క్లాత్స్ కొద్దిగా కాటన్ క్లాత్స్ పెట్టుకోవడము జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల ఎగ్జిమా గురించి అంత ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదండి. అంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే రిపీటెడ్గా ఎక్కువగా యాంటీఫంగల్ ట్రీట్మెంట్స్ వాడాల్సిన అవసరం ఏమి ఉండదు. కొద్దిపాటిగా అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా మెడికేషన్ కానీ లేకపోతే క్రీమ్స్ కానీ వాడడానికి ప్రయత్నం చేయండి. కొద్దిపాటిగా ఉన్నట్లయితే దాన్ని వదిలేసేయండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు వింటర్ సీజన్లో అసలు స్కిన్ డ్రై అయిపోతుంటుంది ఎక్కువగా. అంటే స్కిన్ డ్రై అవ్వకుండా అలాగే చర్మ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వింటర్స్లో కొద్దిగా ఇబ్బంది అనేది పెరుగుతుందని చెప్పుకోవాలండి. ఈవెన్ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్లో కూడా ఏంటంటే ఈ ఫ్లేకింగ్ ఏదైతే పొట్టు కింద వస్తుందో ఆ పొట్టు అనేది కూడా బాగా పెరిగిపోవటం, దురద అనేది పెరిగిపోవటం, కొద్దిమంది కేవలం ఈ వింటర్లోనే రికరెంట్గా రావటము లేదంటే వింటర్లో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ అయిపోవటం కూడా చూస్తూ ఉంటామండి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్ని కూడా కొద్దిగా ప్రాపర్ హైడ్రేషన్ అంటే డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. అట్లాగే ఏంటంటే ప్రాపర్ మాయిశ్చరైజేషన్, ఎక్స్టర్నల్గా మాయిశ్చరైజర్స్ కానీ లేకపోతే అట్లీస్ట్ మనం లినమెంట్స్ అంటాం అంటే మన ఆయిల్స్ అనమాట, కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్సెసివ్గా అప్లై చేయటము, స్కిన్ని ప్రాపర్గా కవర్ చేసి పెట్టుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తల కింద చెప్తూ ఉంటామండి సోరియాసిస్ పేషెంట్స్కి. అండ్ అట్లాగే ఏంటంటే ఎటోపిక్ డర్మటైటిస్ అని చెప్పి అంటుంటాం. స్కిన్ డ్రైనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పేషెంట్స్లో. సో ఇటువంటి ఎటోపిక్ డర్మటైటిస్ ఉన్న వాళ్ళు కూడా మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కింద చెప్పుకుంటాం. ఎక్కువగా అంటే కెమికల్ మాయిశ్చరైజర్స్ కాకుండా వీలైనంత వరకు కూడా న్యాచురల్గా సాఫ్ట్గా మీ స్కిన్కి ఆల్రెడీ టెస్ట్ చేసి బాగున్న మాయిశ్చరైజర్స్ మాత్రం వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ అట్లాగే ఏంటంటే స్కిన్ని ఎక్కువగా డస్ట్ ఈవెన్ ఈ డ్రైనెస్లో ఏంటంటే డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా క్లీన్ చేసుకోవటం అండ్ దాంతోపాటు ఏంటంటే మాయిశ్చరైజేషన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తామండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో పద్మ గారు, మీ క్వశ్చన్ అడగండి. అవునండి, నాకు 2 years నుంచి సోరియాసిస్ అని అన్నారు డాక్టర్ చూపించుకుంటే. ఈ అరికాళ్ళు ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్ అవుతుంది, అక్కడ బాగా దురద పెడుతుంది. ఈ ఏర్లకు మధ్యలో ఉంటాయి చూడండి, ఇట్లా జాయింట్ల దగ్గర అట్లా పలిగినట్టు అవుతుంది, ఇట్లా ఇట్లా అవుతున్నాయండి బాగా. నేను డాక్టర్ దగ్గర తీసుకుంటున్నా కానీ ఆయింట్మెంట్ పెట్టినప్పుడు ఆ టాబ్లెట్ వాడుకున్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ అదే ఉంటుంది. సో ఒకటమ్మా మీరు చెప్పే రకం ఏంటంటే ప్లాంటోపామా సోరియాసిస్ అని చెప్పి అంటుంటాం. అరిచేతి భాగంలో కానీ లేకపోతే అరికాలు భాగంలో కానీ ఈ ఇబ్బంది ఉండడానికి ఆల్మోస్ట్ పగళ్ళు కింద రావడానికి కొద్దిసార్లు చాలా ఎక్కువగా ఉండటము లేదంటే పొట్టు కింద కూడా అక్కడ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీంట్లో డెఫినెట్గా కూడా మీరు చెప్పినట్లుగా టెంపరీ రిలీఫ్ ఉంటుందని చెప్తున్నారు మీరు క్రీమ్స్ వాడినప్పుడు లేకపోతే మెడికేషన్ వాడినప్పుడు. డెఫినెట్గా పర్మనెంట్గా తగ్గించుకోవడానికి కూడా హోమియోపతిలో మంచి చికిత్స అనేది అవైలబుల్గా ఉంటుందండి. కొద్దిగా ఒకటి ఏంటంటే ఈ వింటర్ సీజన్ అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ 2 మెడికేషన్ కూడా ఆల్రెడీ మీరు ఏదైతే వాడుతున్నారో మెడికేషన్ దాంతోపాటుగా ప్యారలల్గా కనుక హోమియోపతి వాడుకున్నట్లయితే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో కొద్ది కాలం పాటు డెఫినెట్గా మెడికేషన్ వాడుకున్నట్లయితే మంచిగా పర్మనెంట్గా కూడా తగ్గిపోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి. ఓకే అండి, అసలు చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, స్కిన్ బాగుండాలి అంటే అసలు ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి? రైట్. సో ఫస్ట్ థింగ్ అండి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పుకోవచ్చు.
సో స్కిన్ లీజన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం, విటమిన్ డెఫిషియన్సీస్ ఏవి లేకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఏంటంటే ఈ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే డైట్లో కొద్దిగా కాల్షియము, విటమిన్ డి, అట్లాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీస్లో ఉండేటట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎగ్జిమా కానీ, ఎటోపిక్ డెర్మటైటిస్ కానీ ఉన్న వాళ్ళు కొంచెం విటమిన్ సి కానీ లేకపోతే ఐరన్ క్వాంటిటీస్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే డెఫినెట్గా స్కిన్ హెల్త్ ఇంకొద్దిగా ఉండేటట్లు చూసుకోవచ్చు అండి. ఓకే అండి, గుంటూరు నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు సోరియాసిస్ వచ్చిందమ్మా. ఒళ్ళంతా దురదలు, చిన్న చిన్న పొక్కులాగా ఎర్రగా వచ్చేసి దాని మీద పుట్టు వస్తుందమ్మా. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? ఇది 1 year దాటిందమ్మా. ఓకే ఓకే. మీ వయసు ఎంత ఉందండి? వయసు 45. ఓకే. ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా అండి? రైట్. సో ఒకటండి, ఆల్మోస్ట్ 1 year పైనుంచి ఇబ్బంది ఉందని చెప్తున్నారు, చాలా ఎక్కువగా కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి అండ్ హోమియోపతి స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. మంచి రిలీఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, సోరియాసిస్కి అలాగే చర్మ వ్యాధులకి హోమియోపతి ట్రీట్మెంట్ బెస్ట్ అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.